స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. पर्सनल प्रैक्टिस न रहे बल्कि ग्लोबल पार्टनरशिप का माध्यम बने। निकालना है। లోతుగా శ్వాస తీసుకుంటూ పొట్ట భాగాన్ని లోపలికి లాగుతూ झटकतो ऊपिरी బయటికి వదలండి। पहला चक्र 20 आवृत्ति की करेंगे। మొదటి చక్రం 20 సార్లు చేయండి। Ladies, Let us work together to achieve global peace and happiness. Suma, Rajlakshmi, Nurjahan. 30 రోజుల పాటు ఒక ఉద్యమం ఎక్కడున్నా ఒకసారి సత్తా చాటారు। యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్స్ బయట నుంచి వస్తూ ఉన్నారు। ఇక్కడ దయచేసి ఆ పిల్లలందరూ కూడా కొంచెం స్పీడ్ గా వస్తే రండి రండి బ్యాగ్ దగ్గర పడేసి స్పీడ్గా రావాలి। మీ బ్యాగ్ అక్కడే పడేసి రావాలి। బ్యాగ్ అక్కడ కూర్చోవేసేయండి। మన పిల్లలు కూడా ఉండే వాళ్ళందరూ కూడా కూర్చోవేస్తే ప్రోగ్రామ్ ముందు స్టార్ట్ చేసుకుంటాం। జై ఆంధ్రప్రదేశ్। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్। 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మరొకటి ఇక్కడ మాట్లాడుకోవాలి। మన ఊహ తెలిసినంత వరకు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు కానీ మార్చుకుని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి గౌరవ శాసనసభ్యులు వీరిని नेवी के सभी जहाज अभी बहुत शानदार మన గౌరవ శాసనసభ్యులు జ్యోతిని వెలిగించుతున్నారు। యోగా వల్ల ఆరోగ్యం ఏ విధంగా బాగుపడుతుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలకు ఎటువంటి యోగా చేస్తే ఆరోగ్య సమస్య తీరుతుంది అనే దాని మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। బాబు లైవ్ పెట్టు। भारत के वेलनेस इकोसिस्टम का फायदा मिले। రైట్ హ్యాండ్ से नासिका मुद्रा बनाइए। రైట్ హ్యాండ్ నుంచి नासिका मुद्रम చేయండి और धीरे से हाथों को नाक पर रखें और धीरे से लेफ्ट नॉस्ट्रिल से सांस को अंदर लीजिए। धीरे से कोहिनियों को वृत्ताकार घुमाएंगे। एल्बोस మెల్లగా వృత్తాకారం తిప్పండి। నిదానంగా ఇంకొకసారి అభ్యాసం చేద్దాం। धीरे से एक और बार इसका अभ्यास करेंगे। पूरा सभी का है और सभी के लिए ఉండే ప్రతి ఒక్కరూ అంటే మనకి కోవూరు నియోజకవర్గంలో 3 లక్షల या शुभ्र वस्त्रान्विता या वीणा बियॉन्ड बैकग्राउंड, बियॉन्ड एज और నుంచి గత నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము వారందరికి కూడా 3 విడతల్లో ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయం మన మండల స్థాయిలో 187 మంది ట్రైనర్స్ ను కూడా ఐడెంటిఫై చేశాము। అదేవిధంగా 798 సెంటర్స్ లో కూడా నియోజకవర్గంలో श्वास भरते हुए गर्दन को पीछे की ओर झुकाई। श्वास తీసుకుంటూ తల వెనక వంచండి। మరొకసారి ఫోకస్ నెక్ మజిల్ పైన ఉండాలి। धीरे से श्वास
सामान्य स्थिति में आए। संजानाना उपासते संजानाना అందరికీ తెలుసు నిత్యం మనం ఫస్ట్ హెల్తీగా ఉంటే దాని తర్వాత ఏదైనా సాధించవచ్చు. ఫస్ట్ హెల్తీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్కూల్స్లో కానీ ఇళ్లలో కానీ రోజు ఒక 45 మినిట్స్ మీకోసం వెచ్చించి యోగా చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను. అదేవిధంగా ఇక్కడ స్కూల్లో ఇది ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది కాబట్టి ఇక్కడ హాస్టల్లో కూడా ప్రతిరోజు వాళ్ళకి ఒక 1 అవర్ యోగాకి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పిల్లలకి వదిలేయాలని నేర్పించాలని, దాంతో వాళ్ళు ఎంతో మానసిక ప్రశాంతత ఉంటుంది యోగా చేస్తే. దానివల్ల పిల్లలు ఎటువంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా చదువుకోగలరు. రాబోయే రోజుల్లో మనం ఏదైతే అనుకుంటున్నామో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని భావి తరాల వాళ్ళకి అందించే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఎంత సాధన చేస్తున్నారో అందులో వీళ్ళందరూ కూడా భాగస్వాములు. కాబట్టి స్కూల్లో టీచర్స్ అందరూ వీళ్ళకి ఇంట్లో తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి యోగా నేర్పించాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో మనము ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో నిలబడడం కోసం ఏవైతే మనము చేయాలనుకుంటున్నామో అవన్నిటి దిశని ఉద్దేశించి మన ముఖ్యమంత్రి గారు మనల్ని నడిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనకి ఎంతో అత్యంత ముఖ్యమైన రోజు. ఈరోజు మీకు అందరికీ తెలుసు కదా మనం ఎందుకు ఇక్కడ అసెంబ్లీ అయ్యామో తెలుసా? 11th ఇంటర్నేషనల్ యోగా డే కోసం మనం ఇక్కడ అందరం అసెంబ్లీ అయ్యాం. మన పిఎం మోడీ గారి ఆధ్వర్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన విద్యా మంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా 11th యోగా ఇంటర్నేషనల్ డే మనం ఈరోజు జరుపుకుంటున్నాము. అందరూ అసెంబ్లీ విశాఖపట్నంలో ఎంతో గొప్పగా ఎక్కడా జరగనటువంటి విధంగా ఈరోజు మనం యోగా డే జరుపుకుంటున్నాం. మన సీఎం గారు ఏదైతే కలలు కంటున్నారో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా మనం ఎలా ముందుకు పయనిస్తున్నామో అందులో భాగస్వాములైన ఈ విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ అసెంబ్లీ అయిన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.